జిహెచ్ఎంసీ అప్రూవల్ లేకుండా ఎవడో కట్టడు తెలుసు, ఎవడో కట్టడు. అప్రూవల్ తీసుకుంటాడు. ఇదే నాగార్జున గారు కట్టడం మీకు అది లీగలా ఇల్లీగలా అని మీకు ఎలా అనిపించింది? అది ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది 3 ఎకరాలు కబ్జా చేశారు. దగ్గర ఏం డాక్యుమెంట్స్ నాకు తెలియదు. ఓకే, వాడు పర్మిషన్ తీసుకున్నాడా జిహెచ్ఎంసీది, బిల్డింగ్ ప్లాన్ తీసుకున్నాడా లేదా, కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూల్చడం కరెక్టేనా? స్థలం ఆడ పేరు రిజిస్టర్ అయిందా లేదా, కన్వెన్షన్ పేరు రిజిస్టర్ అయిందా లేదా మనకు తెలియదు కదా. అక్కడ డాక్యుమెంట్స్ ఏమున్నాయో నాగార్జున దగ్గర మీకు ఎవరికైనా తెలుసా? కోర్టు ఆర్డర్ స్టే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూల్చడం, నోటీస్ ఇవ్వకుండా కూల్స్తున్నారు అని చెప్పి ఇది చట్ట విరుద్ధమని నాగార్జున గారు అంటున్నారు. నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇచ్చే ఉంటారు. అక్కడ ఎవరో కనపడకపోతే అక్కడ అందిస్తారు, సింపాసలు బారేస్తారు, వాళ్ళు ఇవ్వలేదంటారు. ఏముంది? రీసెంట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మినిస్టర్ అన్నాడు ఇది హైడ్రా అనేది ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేస్తామని ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో వచ్చింది. చాలా మంచిది. ఎలా ఉండబోతుందట అక్కడ? మంచిది, ఆంధ్రలో కూడా మంచిది అంట. మంచిది. నిజంగా దీనివల్ల డ్రైనేజీలు సరిగా ఉండట్లేదు. చెరువులు పూర్తి చేయడం వల్ల ఏమవుతుందంటే డ్రైనేజీ సరిగా ఉండట్లేదు. అపార్ట్మెంట్లు ఉన్నాయనుకోండి, సింగిల్ హౌస్లు ఉండేవి, పైపు ఉండేది డ్రైనేజ్ పైపు. అపార్ట్మెంట్లు అవి కూడా ఆ పైపే ఉంటుంది, ఈ డ్రైనేజ్ అంతా రోడ్డు మీద. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అనాథరైజ్డ్ బిల్డింగ్ కూల్చేసి పైప్ చేసి అంటే చెయ్యాలి. అది కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే కూలగొట్టడం అనేది ప్రారంభించారు అంటే దానికి ఎన్నో ఆధారాలు ఉంటాయి. ఇది చెరువు, ఇది ఇంతకు ముందు ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా పాతవి. ఆ డాక్యుమెంట్ బట్టి ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చింది, ఎవరు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎలా అమ్మారు, ఏంటి దొంగ డాక్యుమెంట్. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, రోటరీ చేసేసేయండి అంటే చేస్తున్నాడు వాడు. లీటర్కి ఏంటి డబ్బులు కావాలి, లీటర్ డబ్బులు కావాలండి. డబ్బులు ఇచ్చేస్తే మీ ఆస్తి నా పేరు రాసేస్తాడు రోటరీ రాసి పెడతాడు. అలా నోటరీ రాసేసేసి ఇప్పుడు అలాగే ఆక్యుపై చేసుకుని చెరువులు ఆక్రమించుకుని కట్టుకున్నారు బిల్డింగ్లు. ఆ నోటరీ చెల్లదు కదా. ఎలా చెల్లుతుంది నోటరీ? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వేరే ఉంటాయి. అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా అనేది ఒక హైడ్రామా సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని. ఏమన్నా పని పాట లేదు రేవంత్ రెడ్డికి, పని ఉంది. పని పాట లేదు, నాకు పని పాట లేదు. ఏదో పోతారు ఏదో ఒకటి అనాలి కదా. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో అనపదాలుగా. జగనే ఉంటున్నాడు తెలిసిన అన్న కామెంట్స్ పెట్టారు, కంచాలు సరిగ్గా కట్టలేదు అన్నారు, కడగట్లేదు అన్నారు, ఎంగిలి కంచాలతో పెట్టేస్తారు. ఏదో ఒకటి అనాలి కనుక అంటున్నాడు. అది కంచాలు కడిగి సంపులో పెట్టిన తర్వాత అది కొంచెం టైం చూసి కడుగుతారు, కానీ సంపులు పెట్టేస్తారు కదా ఎంగిలి కంచాలు. ఎంగిలి కంచాలు అలా కడగట్లేదు అని కామెంట్ చేస్తున్నాడు. అది కామెంట్ అంటే ఏదో ఒకటి అనాలి కనుక అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నారంతే. తప్పుడు ఏదో ఒకటి అనాలి కదా. అనకపోతే అపోజిషన్ పార్టీ నేను ఉన్నట్టు గుర్తేలా వస్తుంది మీకు? అపోజిషన్ పార్టీ ఉన్నాడు వాళ్ళు ఏదో కామెంట్ చేయకపోతే వాళ్ళు అపీరెన్స్ చూపించాలి కదా. నేను మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇది కరెక్టే అంటారు? చాలా కరెక్ట్, 100% చెయ్యాలి. ఇది రావాలి అన్న చెరువులు పూడ్చేయండి. ఇప్పుడు ఇదేమైనా ఉండే చంద్రబాబు ఇంకోపోతే ఏమైపోయిన కృష్ణకాంత్ పార్టీ చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది రేవంత్ రెడ్డి గారికి అంటున్నారు. రాదా అంటారు అంతే అపోజిషన్ పార్టీ వాడు. ఏం చేయాలంటే మేము ఉన్నామని గుర్తించడం కోసం. ఓకే, థ్యాంక్ యూ. ఇలా ఇది గిల్తాను.